నా టీసీఎస్ ఇంటర్వ్యూలో మేనేజర్ ఇలా అన్నాడు, I never had this type of intro until now in this job. ఇంటర్వ్యూలో మన ఫస్ట్ ఇంప్రెషన్ ఇంట్రడక్షన్, కానీ 90-95% పీపుల్ నాకు బోరింగ్ ఇంట్రోనే చెప్తారు. అది ఇంటర్వ్యూ కూడా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, ప్లస్ మీకు మీద పెద్ద ఇంప్రెషన్ ఏం అనిపించదు. కానీ నేను ఈ బోరింగ్ ఇంట్రడక్షన్ ని ఇంట్రెస్టింగ్ గా నేను ఎలా చేంజ్ చేసుకున్నానంటే, నా స్కిల్స్ ని నా హాబీస్ తో బ్లెండ్ చేస్తూ ఫ్రేజెస్ ని క్రియేట్ చేసుకొని అవి ఇంట్రడక్షన్ లో చెప్పాను. అవి నాకు చాలా ప్లస్ అయ్యాయి అండ్ మేనేజర్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంట్రడక్షన్ తోనే నాకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేటివి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. నేను యూజ్ చేసిన ప్లేసెస్ ఏంటంటే, ఐ డూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, దేర్ ఐ లెర్న్ స్కిల్స్ లైక్ పేషెన్స్ అండ్ క్రియేటివ్ థింకింగ్. ఐ ఆల్సో ప్లే ఫుట్బాల్, సో దేర్ ఐ లెర్న్ టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ స్కిల్స్. అండ్ ఐ ఆల్సో ప్లే చెస్, దేర్ ఐ లెర్న్ లాజికల్ థింకింగ్ అండ్ స్ట్రాటజీస్. నేను యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే, మనకు కంపెనీలో కావాల్సిన స్కిల్స్ని నా హాబీస్తో బ్లెండ్ చేస్తూ ఒక యూనిక్ వే ఆఫ్ సెంటెన్స్ని క్రియేట్ చేసుకున్నా. ఇది మేనేజర్కి చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చాలా యూజ్ అయింది. సో మీరు కూడా ఇలా మీ హాబీస్ని ఒక మీకున్న స్కిల్స్ని బ్లెండ్ చేస్తూ కొంచెం యూనిక్ పాయింట్స్ అనేటివి ఇంట్రడక్షన్లో యాడ్ చేస్తే అది బోరింగ్ నుంచి చాలా యూనిక్ వేలో ఇంట్రడక్షన్గా మారుతుంది. అది మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి.